share and subscribe. Hello people, welcome to our channel SH Vlog. ఈ రోజు సండే స్పెషల్ మా మామ చేత అనాథవరం స్పెషల్ చప్పుడు చేపల కూర చేయించబోతున్నాం. ఎలా చేద్దామో చూసేద్దాం. ఇప్పుడు ఈ చప్పుడు చేపల్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. మామ చేయమం. వాటర్ తీసుకొని ఫస్ట్ వాటికి ఉన్న పులుసు అంతా తీసేసుకోవాలి. దాని స్కిన్ మొత్తం తీసేసుకొని తోక కూడా తీసేసుకోవాలి. తలకాయ ఇందులో బాగా టేస్టీగా ఉంటుంది, సో ఇది ఉంచుకోవాలి. మీరు మార్కెట్లో మెయిన్గా ఈ చేపను ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఈజీ అండి. చేపకి ఒక ఈనుపుల్ల గుచ్చుంటుంది, దాన్నే చప్పిడి చేపలు అంటారు. ఈ చేపల్ని ఇలా క్లీన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో మా మామని అడిగి తెలుసుకుందాం. మామ ఏమేమి కావాలి చెప్పు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం పేస్ట్. అంతేనా? చేసేద్దాం అయితే కూర. చేసాను. దా ఆయిల్ వేసుకోవాలి. చూడు మామ సరిపడ 3 స్పూన్లు ఆయిల్. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కారం, ఉప్పు. ఈ ఉల్లిపాయల్లో కొంచెం చార్లు వేసుకుంటే మనకి బేగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అవుతాయి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కొత్త పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, కారం, కారం, మన టేస్ట్ సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలకి పట్టేలా బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. సరిపోద్దా? ముక్కలేదు. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత మన మెయిన్ రెసిపీ చప్పుడు చేపలు ఇందులో ఒక్కొక్కటి నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నీరు వేస్తావా? కొద్దిగా ఇవ్వమంటావు నీరు? కొద్దిగా ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా నీరు. ఈ చేపలు మునిగేదాకా వాటర్ వేసుకొని మెయిన్గా దీన్ని గరిటె పెట్టి మాత్రం కలపకూడదు. జస్ట్ ఇలా పట్టుకొని మనం చేపల కూర ఎలా కలుపుతామో అలానే కలుపుకోవాలి. గరిటె పెడితే చేప అనేది విడిపోద్ది, చేప టేస్ట్ పోదు. మూత పెట్టి చేప ఉడికేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. కర్రీ అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే కూర మన చప్పుడు చేపల కూర రెడీ. ఇప్పుడు ఇది కర్రీ అయిపోయింది. మా మామ ఎలా చెప్పిందో అలానే ఉన్నాను కదా, సేమ్ టేస్ట్ వచ్చిందో లేదో మా మామని అడిగి కనుక్కుందాం. మామ నువ్వు చెప్పినట్టే ఉన్నాను, ఎలా వచ్చిందో నువ్వే టేస్ట్ చేసి మన ఆడియన్స్ చెప్పేసారు. చాలా బాగుంది అమ్మకో. బాగుండేనా? బాగుంది, చాలా బాగుంది.